హైవే చూసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే మాకు చికెన్ చేసుకుంటున్నాం చూసుకోవచ్చు. ఒక పెద్ద బాండ్లీ పెట్టి దాంట్లోకి ఎర్రగడ్డలు, నూనె, పచ్చిమిరకాయలు వేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోవాలా. సరిపడా నూనె వేసుకోవాలి చూసుకోండి. నూనె నూనె వేసినా పెట్రోల్ వేసినావా? నూనెనా? పెట్రోల్ ఏమా? చూడండి, కట్టెల పొయ్యిల పైన చేస్తే చికెన్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ కట్టెల పైన వేసుకుంటేనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఒకటి వేసినా రెండు వేసినా? ఉల్టా అప్పుడే రెండు వేసినావు, మళ్ళీ రెండు వేస్తున్నావు. లేదు తిప్పా, నువ్వు ఇంకో కేజీ తాగాల్సిన చికెన్ వేయలేదమ్మా. గోవింద చెప్తే ఇంకో 1000 రూపాయలు ఇప్పించుకోవాల్సింది. ఇంకొక 500 ఎలా ఏంటి? 200 అయింది మెటీరియల్ 195 రూపాయలు అయింది. ఇలా బాగా వేగినాక చికెన్ వచ్చి అందులో కలుపుకోవాలా. చూడండి, మా వంట మాస్టర్ చిత్రశేఖర్ అని బాగా చేస్తాడు, కుకింగ్ ఎక్స్పర్ట్. కట్టెలపై పైన చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ ఇలా కలుపుకోవాలా. కలుపుకుంటేనే నూనె ఎంత తగిలి బాగా వేడి అనేది ఉడకబడుతుంది. మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని చికెన్ కలుపుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడవచ్చు. మళ్ళీ అవుతుంది నీట్గా కలుపుకోవాల్సి వస్తుంది. ఎక్కువ కలపద్దండి, ఎక్కువ కలిపితే చికెన్ అనేది మెత్తగా పీసులు అయిపోతుంది. కొద్దిగా ఉప్పు కలుపుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు వేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోండి. కొద్దిగా ఉప్పు కలుపుకొని ఇంకొద్దిగా కలియబెట్టండి. ఇలా కలియబెట్టి కొద్దిసేపు పైన మూత పెట్టి వదలండి. కొద్దిసేపు ఉడుకుపట్టినాక ఇప్పుడు టమాటాలు, కొన్ని కొత్తిమీర కొంచెం వేసుకోవాలా. టమాటాలు ఇప్పుడు వేసుకుంటే మధ్యలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ వేసుకోకండి, మధ్యలో వేయండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. కలుపుకోండి. ఏ మంట లోపల వేయండి. మ్యాష్ నోస్ క్వార్టర్ అయింది, దాంట్లో ఇంకా బాగుంటుంది. పెరుగు ఏమో చేస్తారప్ప మీరు? పెరుగు వేసాక పేపర్ మళ్ళీ అట్లే పొయ్యిలోకి వేసేయండి. మా ఇంట్లో ఊరు లేరు, ఊరికి పోయింది. ఇప్పుడు పిల్లం ఊరు వెళ్తే ఇలా ఉంటుంది వ్యవహారం. చూసుకోండి, ధనియాల పొడి, మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, మిరప్పొడి తక్కువ వేసుకోండి. ಅದೇ ಹೇಳಿನಿ ಸಾರ್ಗೆ. ಒಂದು ಟ್ರಂಕ್ ನೀವು ಕೊಡಿಸ್ರಿ, ಒಂದು 200 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು. ಇಲ್ಲ ಇಲ್ಲ ಅದು ಹಂಗಲ್ಲ. ಬಟ್ರು ಒಬ್ಬರೇ ಕೈ ಇಕ್ಬೇಕು, ಇಬ್ಬರಿಗೆ ಬಾರ್ದು. ಖಾರ ಪುಡಿ ಅಂದ್ರೆ ಒಟ್ಟು ಹಾಕ್ಬೇಕಾಯ್ತು. ಖಾರ ಹಾಕ್ಬೇಕು. ಮೆಣಸಿಕಾಯಿ ಹಾಕಿದ್ನಲ್ಲ ಒಂದು 10 ಆಗಲ್ಲ, ಖಾರ ಆಗ್ತಲ್ಲ ಅದು. ಮೆಣಸಿಕಾಯಿ ಎತ್ತಲ್ಲ ಖಾರ, ಎಣ್ಣೆ ರೋಸ್ಟ್ ಆಗ್ತಾವೆ. ಸ್ವಲ್ಪ ತಿಳಿ ಇರಲಿ ಅನ್ನಕ್ಕೆ. ಗರಂ ಮಸಾಲ, ಚಿಕನ್ ಮಸಾಲ, చికెన్ మసాలా, గరం మసాలా మిక్స్ కలిపి కొట్టండి.
ఇంకో 2 ప్యాకెట్లు వేసినాము, అవి కాలేదు, ఇంకో 2 ప్యాకెట్లు వేయండి. వేస్తా ఉండము. మంచి కంపెనీ ప్యాకెట్లు వేసుకోండి, లోకల్ వేద్దండి. మంచి కంపెనీ ప్యాకెట్లు వేసుకోండి. కంపెనీ ప్యాకెట్లు వేసినాక మళ్ళీ ఇటు బాగా కలుపుకోవాలా. అదే బాగా కలపండి, మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ ఫస్ట్ నీళ్ళు వేయకూడదు. చేసినాక మొత్తం ఒకటే తినేయండి, ఎవరిని పెట్టద్దండి. నీరాకి కూడా సరిపోయి చికెన్ రెడీ అయిపోయిందని పెట్టాడు. ఇంత ఇది నీళ్ళు పోసుకోండి. మీకు గ్రేవీ కావాలంటే నీళ్ళు పోయండి, గ్రేవీ కాకూడదంటే గ్రేవీ వద్దు, ఇట్లా ఫ్రై కావాలనుకుంటే ఇట్లా వదిలేసి కొద్దిసేపు వేడి చేసుకుంటే బాగా ఉడికినాక తినండి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. అంతే, అయిపోయా. కట్ చేయి. సుಮ್ಮನೆ తిరుగుతూనే ఆగోకపోయింది. చికెన్ అయితే ఇప్పుడు ఒక టేస్ట్ చేస్తాము. చికెన్ టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందనేది. చూడండి, చికెన్ ఇంకా సరిగ్గా ఉడకకనే వేసుకొని ఎట్లా తింటున్నాడు. చికెన్ అయితే టేస్ట్ వెరీ సూపర్, ఫెంటాస్టిక్ టేస్ట్ అయితే వచ్చింది. ముద్దు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది. చికెన్ టేస్ట్ అయితే బాగుంది. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్కడైనా ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు ఇలాంటి చికెన్ చేసుకోండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఎలా భయపడతాడు తిప్పని ఎట్లా తిప్పండి చికెన్ టేస్ట్ బాగుంది. ఊరికి బాగుంది అంటే బాగాలేదా? టేస్ట్ చెప్తే ఎవరైనా జనాలు ఇంకా చూసేవాళ్ళు 10 మంది మన వీడియో చూసేవాళ్ళు చేసుకుంటారు ఇంట్లో కూడా.